హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'కళ్ళు' కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 12 గంటలు దాటి ఉంటుంది. జోరున వర్షం కురుస్తోంది. వీధుల్లో అక్కడక్కడ విద్యుత్ దీపాలు వెలుగుతున్నా వర్షం వల్ల చీకటే బాగా డామినేట్ చేసి కనబడనీయకుండా చేస్తోంది. రోడ్డు మీద జనసంచారం కూడా ఏమీ లేదు. ఎందుకో వాతావరణం బిక్కుబిక్కుమంటోందనిపిస్తోంది. ఆర్వి స్ట్రీట్ 2వ అంతస్తులో మేడలో చాలా ఎరిస్ట్రోకేటుగా వెలిగిపోతున్న ఓ గదిలో ఫోమ్ బెడ్ మీద ఓ యువతి పడుకునుంది. వంపులు తీరిన తెల్లటి శరీరం. ఆమె పక్కనే అంతవరకు పడుకున్న యువకుడు నెమ్మదిగా లేచాడు. మంచం మీద నుంచి దిగబోతుంటే ఆమె కళ్ళు విప్పి చేయి జాపి అతని చేతిని పట్టుకుని ఆపి "ఉహుం" అంది. ఏంటి? నన్ను విడిచి వెళ్ళొద్దు. నిన్ను విడిచా ఎలా వెళ్ళగలనుకున్నావు? మరి బాత్రూంకి. మందాకిని నవ్వింది. బ్యూటిఫుల్. ఏంటి? నీ చెప్పు. కళ్ళు. ఆ పొగడతకు అందమైన విశాలమైన ఆమె కళ్ళు మరింతగా విచ్చుకుని ఏవో లోకాల్లోకి విహరిస్తున్నట్లు అటు ఇటూ కదిలాయి. ముందుకొంగి 2 కళ్లను ముద్దు పెట్టుకున్నాడు. పేదాల తడి కళ్ళకంటుకుని ఆ వెలుగులో తళతళమని మెరిసినట్లయింది. ఇప్పుడేమొస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళాడు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లేసరికి ట్యాప్లోంచి నీళ్లు పడుతున్నాయి. ఒక్క క్షణం యథాలాపంగా తీసుకుని అంతలోనే ఉలికి పడ్డాడు. 2-3 గంటల క్రితం తాను బాత్రూంలోకి వచ్చినప్పుడు ట్యాప్ కట్టేశాడు. తనకి బాగా గుర్తుంది. అసలు తనే విషయం తేలిగ్గా మరిచిపోడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కూడా డైరీలో రాసుకున్నట్లు తూచా తప్పకుండా చెప్పగలడు. మందాకిని పక్క మీద నుంచి లేవలేదు. ఆమె మధ్యలో ఎప్పుడూ లేవదు. ఈ రకంగా తామిద్దరూ తన లెక్క ప్రకారం 14 సార్లు కలుసుకున్నారు. తమింట్లో గత 6 నెలలుగా ఆమె పరిచయం. ఈ 6 నెలల్లో ఒకసారి పక్క మీదకు చేరాక మధ్యలో లేవడం ఎప్పుడూ చూడలేదు. తాను చూడలేదంటే అలా ఎన్నడూ జరగలేదన్నమాట. తాను ఏ చిన్న అంశాన్ని గురించి కూడా తేలిగ్గా తీసుకోడు. నిశితంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ నైజ గుణాన్ని గురించి చాలా గర్విస్తూ ఉంటాడు కూడా. ఆలోచిస్తూనే వాష్ బేసిన్ దగ్గర నిలబడి అద్దంలో చూసుకుంటూ మొహం చన్నీటితో కడుక్కున్నాడు. చాలా హాయిగా ఉంది. అసలు స్నానం చేద్దాం అనిపించింది. కాని తానిక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేస్తే మందాకినికి కోపం వస్తుంది. ఆమె ఇంటికి వెళ్లిపోయే టైం అయింది కూడా. వాష్ బేసిన్ దగ్గర నుంచి యువతలకు అడుగేశాడు. ఉన్నట్లుండి లోపల లైట్ ఆరిపోయింది. అశ్విని కుమార్ సహజంగా చాలా ధైర్యస్తుడు. అటువంటిది అతనికి కూడా గుండె దడదళ్లాడింది. పక్కన ఏదో కదిలినట్లయ్యేసరికి ఒళ్లంతా గగురు పొడిచింది. మందాకిని అని పిలుద్దామనుకున్నాడు. కాని అతనిలోని అహం అడ్డొచ్చింది. మందాకిని దృష్టిలో తను హీరో. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమెను సాధించి చివరకు పొందగలిగాడు. ఆమె ముందు తన ఇమేజ్ చెరిపేసుకోవడం తనకిష్టం లేదు. డోరు ఎక్కడుందో ఊహించుకుంటూ ఆ చీకట్లో అటుకేసి నడవసాగాడు. 1-2 అడుగులు వేశాక పాలిషుడు స్టోన్ మీద కాలు జారి కింద పడబోయి సర్దుకున్నాడు. తనది అద్దిల్లు. బాత్రూంలో కేన్ టైల్స్ బదులు పాలిషుడు స్టోన్స్ ఎందుకు ఉపయోగించారో అర్థం కాదు. చీకట్లో బయట మందాకిని ఏం చేస్తుందో, ఒకవేళ ఏమైనా అఘాయిత్యం. అతని గుండె ఇంకోసారి దడదళ్లాడింది. ఒళ్లంతా చిరుచెమటలు పట్టాయి. ఇంకోసారి డోరు ఎటువైపు ఉందో ఊహించుకుంటూ సాధ్యమైనంత తొందరగా అడుగులు వేశాడు. ఓ నిమిషం తర్వాత డోరు తగిలింది. ఆత్రంగా చేతితో తడిమాడు. రాడ్డు తగిలింది. ఒక్క విసురుతో తీసి డోరు తీశాడు. తెరుచుకుంది. గదిలోకొచ్చి మందాకిని అని పిలిచాడు. జవాబు లేదు. బయట వర్షం పడుతోన్న చప్పుడు వినబడుతోంది. చీకట్లో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మంచం దగ్గరకు నడిచాడు. మంచం తడిమితే చేతులకు తగిలింది. మందాకిని అంటూ మళ్లీ పిలిచాడు. ఆమె మంచం మీదున్న అలికిడి లేదు. ఎక్కడ్నుంచో చలిగాలి లోపలకు దూసుకొచ్చినట్లుంది. తలుపులు తీసున్నాయా? ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. క్షణం పాటు ఆలోచిస్తూ స్తబ్దుగా అలాగే నిలబడ్డాడు. ఉన్నట్టుండి లైట్లు వెలిగాయి. మందాకిని బెడ్ మీద లేదు. బయటికి వెళ్లే డోరు తెరిచుంది. అటువైపు నుంచే చలిగాలి లోపలికొస్తోంది. అశ్విని కుమార్ గబగబా అటు లేచి వెళ్లాడు. గుమ్మం దాటగానే రిలీఫ్ ఫీల్ అయినట్లయింది. మందాకిని మెట్ల దగ్గర వంపులు తిరుగుతూ సాగిన రైలింగ్కి ఆనుకొని నిలబడింది. అలికిడి విని అతని వైపు తిరిగి నవ్వింది. ఇందాకట్నుంచి తాను పడ్డ భయమంతా వట్టి భ్రమేనా? మందాకిని ఇక్కడ నిలబడ్డావేం అన్నాడు మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. లైట్లు పోయాయి. చీకట్లో గదిలో ఒక్కదాన్ని ఉండడానికి ఏంటో అనిపించి ఇక్కడికొచ్చి నిలబడ్డాను. భయం వేయలేదా? దేనికి భయం? ఇప్పుడు ఈ వెలుగులో ఇందాకటి వాతావరణానికి ఇప్పటికీ ఎంత తేడా?
అతను తాను పడ్డ ఆందోళన, అపోహల గురించి ప్రస్తావించదలుచుకోలేదు. అశ్విని, ఇహ వెళతాను. క్లబ్ నుంచి డాడీ వచ్చే టైం అయింది. నేను వస్తాను నీకు తోడుగా. ఎప్పుడు అననివాడివి ఈవేళ ఏంటిలాంటున్నావు అశ్విని? అర్ధరాత్రి పూట ఆడపిల్లవి ఒంటరిగా. మందాకిని నవ్వింది. కొత్తగా కొన్న డీలక్స్ మారుతి కారుంది. చాకులో దూసుకుపోగల చేవ ఈ చేతుల్లో ఉంది. అయినా వద్దశ్విని, మనం మ్యారేజ్ డిసైడ్ కాకుండా ముందుగా డాడీ కళ్ళల్లో పడ్డం మంచిది కాదు. ఈ విషయం ఆయనతో ఎప్పుడు ప్రస్తావిస్తావు మందాకిని? డాడీ చాలా మూడ్స్ మనిషి. ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఒక్కొక్క క్షణం జరుగుతున్న కొద్దీ ఈ ఆలస్యాన్ని భరించడం నాకు దుర్భరంగానే ఉంది. అశ్విని, ఇక బయలుదేరతాను. తర్వాత 5 నిమిషాల్లో ఆమె కారులో ఉంది. వర్షం ఇంకా జోరుగా కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ వర్షాన్ని, చీకటిని చీల్చుకుంటూ మారుతి కారు వేగంగా దూసుకుపోతోంది. మందాకిని మనసు చాలా ఆహ్లాదంగా ఉంది. ఎప్పుడు ఇంతే. అశ్విని కుమార్తో ఆ మధుర క్షణాలు గడిపొచ్చాక తన ఒంటిని, మనసును అతను ఆవహించున్నట్లు గిలిగింతలుగా మధురంగా ఉంటుంది. తాను చాలా ఈజీ గోయింగ్ అని, జీవితాన్ని చాలా లైట్ గా తీసుకుంటుందని తనకు పరిచయం ఉన్న చాలా మంది నమ్మిక. కాని తనకు ఒకే పురుషుడితో గడపాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉందని, మహత్తరమైన ప్రేమను జుర్రుకోవాలని, తనలోని అణువణువు ఉరకలు వేస్తూ పరవళ్ళు తొక్కుతూ ఉంటుందని చాలా మందికి తెలీదు. ఆలోచనలు అలలు అలలుగా సాగిపోతుంటే ఆమె పాదం యాక్సలరేటర్ ని ఇంకా ఇంకా నొక్కుతోంది. ఉన్నట్లుండి మందాకిని ఉలిక్కి పడింది. వెనక నుండి మెడ మీద ఏదో పరికినట్లయింది. అప్రయత్నంగా ఆమె ఎడం చేయి మెడ మీదకి వెళ్లి తడుముకుంది. ఏమీ తగల్లేదు. కారులో లైట్ వేసి చూద్దామనుకుంది. కాని వట్టి అపోహేమోలే అని సరిపెట్టుకుని అప్రయత్నంగా వేగం ఇంకా ఎక్కువ చేసింది. మెడ మీద ఆ స్పర్శ ఎంత వద్దనుకున్నా వెంట తరుముతోంది. ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ మెడ మీద ఏదో పాకినట్లయింది. ఈసారి చాలా కరుగ్గా ఉంది ఆ స్పర్శ. త్రుళ్ళిపడి మళ్ళీ ఎడమ చేతిని మెడ మీదకి జరుపుకోబోయింది. కదలకు అంది వెనక నుంచి ఓ కర్కశమైన కంఠం. అప్పటికే 2 చేతులు ఆమె మెడ చుట్టూ ఆక్రమించుకునున్నాయి. మందాకిని ఒళ్లంతా చెమటలు పట్టాయి. అప్రయత్నంగా కారు స్లో చేయబోయింది. కారు ఆపడానికి ప్రయత్నిస్తే నీ మెడ క్షణంలో నలిగిపోతుంది, జాగ్రత్త. ఆమె కంఠం చుట్టూ అతని చేతులు బిగుసుకున్నాయి. మందాకినికి ఊపిరాడక బ్రాంకోస్పాసం వచ్చి చిన్న దగ్గుతెరలా వచ్చింది. తన చేతుల్లోని బలం చూపించడానికే అతనలా చేస్తున్నాడని గ్రహించింది. అనుకోకుండా కాలు యాక్సలరేటర్ ని బలంగా తొక్కింది. ఆమె మెడ మీద అతని చేతి పట్టు కొంచెం సడలింది. ఎవరు నువ్వు? అంది వణికే కంఠంతో. వెనక నుండి చిన్న నవ్వు వినిపించింది. గుండెల్ని పరపరా కోస్తున్నట్లున్న కఠోరమైన నవ్వు. నేనెవరినో నీకు అర్థం కాదు, మాట్లాడకుండా పోని. ఎక్కడికి? అలా తిన్నగా పోతూ ఉండు, నేను చెప్పేదాకా. అసలు ఏం కావాలి నీకు? చెబితే ఇప్పుడే హడలు చేస్తావు. నోరు మూసుకుని పోని. మందాకిని గుండె దడదడమని కొట్టుకుంటోంది. ఈ దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నందుకు ఒక పక్క నుంచి ఏడుపు వస్తోంది. అసలు కారులోకి ఎలా వచ్చాడు? అశ్విని కుమార్ ఇంటి ముందు కారు పార్క్ చేసినప్పుడు డోరు లాక్ చేసే లోపలికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు లాక్ తీసే లోపలికి ఎక్కింది. డబుల్ లాక్ సిస్టమ్ ఉన్న కారది. అశ్విని వస్తానంటే తానే వద్దంది. ముందు చూపుతోనే అంటే అనుండొచ్చు. కానీ అదెంత ప్రమాదానికి దారితీస్తుందో ఊహించలేకపోయింది. కారు 4-5 ఫర్లాంగుల దూరం పోయాక ఎడం పక్కకు తిప్పు అంది ఆ గొంతు ఆజ్ఞాపిస్తున్నట్లు. మందాకిని ఎడంవైపు వీధిలోకి కారుని పోనిచ్చింది. అతని ఆజ్ఞ శిరసా వహిస్తున్నట్లు. ఆ వీధి మరీ నిర్జనంగా ఉంది. ఏదో చెయ్యాలి, చేసి తప్పించుకోవాలి. లేకపోతే కొన్ని క్షణాల్లో ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది. అతని చేతులు ఆమె మెడకు చుట్టుకునే ఉన్నాయి. ఆమె కదలికల్లో ఏమైనా మార్పు వస్తే ఉప్పు తీగలుగా మారి బిగుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆమె మనసు చురుగ్గా పనిచేస్తోంది. ఫ్రంట్ సీట్ లో తన పక్కనే హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాని ఓపెనింగ్ ను క్లోజ్ చేస్తూ చిన్న చిన్న మెటల్ రాడ్స్ ఉన్నాయి. ఆమె ఎడమ చేయి చీకట్లో మెల్లగా కదిలి ఆ బ్యాగిని పట్టుకుంది. శరీరం అంతా చెమటలు పడుతూనే ఉంది. గుండె వేగం ఇంకా హెచ్చయింది. అయినా తప్పదు, ఏదో ఒకటి చేసేయాలి. చాలా డెస్పరేట్ గా ఉంది. ఎదురుగా ఓ కారు వస్తోంది. దాని హెడ్ లైట్స్ డిమ్ లో కాకుండా బ్రైట్ లో వెలుగుతున్నాయి. అసలే వర్షం వల్ల ఎంత వైపర్స్ పనిచేస్తోన్నా కళ్ళు సరిగ్గా కనపడడం లేదు. ఆ లైట్ల కాంతి కళ్లల్లో పడి చూపును మరికొంత కష్టతరం చేస్తున్నాయి. ఇదే స్థితి వెనక కూర్చున్న వ్యక్తికి కలిగుండాలి. తాను కూర్చున్న సీటు ఎత్తుగా ఉంది. తల ఇంచుమించు సీటు ఎత్తుతో సమానంగా ఉంది. వెనక నుంచి తన మెడ అందుకోవాలంటే చాలా కష్టం. తాను పొడుగరి కాబట్టి గాని మామూలు హైట్ లో ఉన్న యువతనైతే ఇలా చేయడం ఇంకా కష్టం.
తననింత సులువుగా చేతుల్లో బిగించి పట్టుకున్నాడంటే అతను నిటారుగా కూర్చునుండాలి. ఎదురుగా వస్తున్న కారు దగ్గరలోకి చేరింది. దాని వేగం ఏమాత్రం తగ్గలేదు. టైం లేదు, తెగించాలి. మందాకిని ఊపిరి బిగబట్టింది. కారింకా దగ్గరకొచ్చింది. తనని పట్టుకునున్న చేతుల్ని బట్టి అతనెంత దూరంలో ఉన్నాడో ఊహించింది. ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ ఎడం చేత్తో హ్యాండ్ బ్యాగుతో వెనక్కి విసురుగా బలమంతా ఉపయోగిస్తూ కొట్టింది. ఆమె మెడ మీదున్న చేతులు సడలిపోయాయి. కారు పెద్ద కుదుపుతో గీమన్న శబ్దం చేస్తూ కొన్ని గజాలు ముందుకు వెళ్లి ఆగిపోయింది. మందాకిని ఈ క్షణమైనా ఆలస్యం చేయలేదు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ డోర్ తెరుచుకుని కిందకు దూకింది. అదే సమయానికి ఎదురుగా వస్తున్న కారు ఆమె పక్క నుంచి సాగిపోతోంది. హఠాత్తుగా కారులోంచి దూకుతున్న యువతిని చూసి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మెరుపులా పక్కకి కోసుకోకపోతే ఆమెకు డాష్ ఇచ్చి యాక్సిడెంట్ అయ్యేదే. ఆ కారులో వెనకిద్దరు మనుషులు కూర్చునున్నారు. ఇద్దరూ పీకల దాకా తాగున్న స్థితిలో ఉన్నారు. ఎవరో అమ్మాయిలా ఉంది అన్నాడు అందులో ఒకడు. అవును, పాపం ఏదో రిస్క్ లో ఉన్నట్లుంది. అలాగే కనబడుతోంది. ఏదో అరుస్తున్నట్లుగా ఉంది. హెల్ప్ హెల్ప్ అనా? అలాగే వినబడుతోంది. కారాపి హెల్ప్ చేద్దామా? ఈ అర్ధరాత్రి పూట విషయం తెలియకుండా మనకి రిస్క్ ఎందుకు బ్రదర్? ఏ డ్రైవర్, పోనీ కారాపుకు. ఒకవేళ వాళ్ళు ఆపమన్నా డ్రైవర్ కారాపదలుచుకోలేదు. ఆ యువత ఎవరో ఆపదలో ఉన్నట్లు నిస్సందేహంగా అర్థమైంది. పరిస్థితి ఏంటో అవతల ఎంతమంది ఉన్నారో తెలియకుండా రంగంలోకి దూకడం అవివేకం. తాము కూడా ఆపదలో ఇరుక్కోవచ్చు. ఈ తాగుబోతు బడుద్దాయిలు తనకి ఏ విధమైన సహాయానికి రారు. అతని ఆలోచనలతో పాటు కారు వేగంగా ముందుకు దూసుకెళ్లిపోయింది. మందాకిని ఒకే ఒక్క క్షణంలో కోలుకుంది. ఆ కారులో వారెవరో తన పరిస్థితి గమనించారో లేదో ఆగకుండా వెళ్లిపోయారు. కింద నుండి లేస్తూనే తన కారు బ్యాక్ డోర్ తెరుచుకోవడం గమనించింది. ముందు వెనక ఆలోచించకుండా పక్కకు తిరిగి పరుగు తీయనారంభించింది. తనకు రన్నింగ్ లో మంచి ప్రాక్టీస్ ఉంది. శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని పరిగెత్తగలిగితే తనని అందుకోవడం అంత తేలిక కాదు. ఈ లోపల ఏదైనా సహాయం లభించకపోదు. అక్కడక్కడ స్ట్రీట్ లైట్లు వెలుగుతుండడం వల్ల దారి తెలుస్తోంది. కాకపోతే వర్షం కురుస్తూ ఉండడం వల్ల కాలు జారిపడే ప్రమాదం ఉంది. ఆమె ఇవన్నీ ఆలోచించడం లేదు. రక్తనాళాలు తెగిపోయేలా, గుండెలు పగిలిపోయేలా పొరుగు తీస్తోంది. ఆ స్థితిలో కూడా ఆమె మస్తిష్కం పనిచేస్తోంది. ఒకవేళ తను కారులెక్కి తనని వెంటాడితే? ఈ ఆలోచనొచ్చాక ఆమె కొంచెమైనా ఆలస్యం చేయలేదు. మొదటగా కనిపించిన పక్క సందులోకి గబాలన దారి తీసింది. ఆమె అలా చేయడానికి ఒక 2 క్షణాలు వ్యవధి తీసుకునుంటే బహుశా ఆమెకి సహాయం లభించుండేది. ఎందుకంటే ఇంకో సందులోంచి మలుపు తిరిగి రోడ్డు మీదకో ఫియట్ కారు వచ్చింది. ఆ కారును ఆమె తండ్రి జగన్మోహన్ రావు డ్రైవ్ చేస్తున్నాడు. అతను తాగిన మైకంలో ఉండుండొచ్చు. అంతవరకు పేకాడొచ్చిన అలసటతో ఉండుండొచ్చు. కానీ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుకొస్తున్న కూతుర్ని తప్పకుండా గుర్తుపట్టి కారాపు చేసి ఉండేవాడు. జగన్మోహన్ రావు యావరేజ్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాడు. అంతకుముందు ఓ యువతి పక్క సందులోకి మళ్లడం అతను చూసే అవకాశం లేదు. రోడ్డు మీద ఓ ఆజానుబాహుడైన యువకుడు పరిగెత్తుకు రావడం కనిపించింది. అతను దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. కొంత దూరం పోయాక దారిలో అడ్డదిడ్డంగా ఆగున్న మారుతి కారు కనిపించింది. కనీసం యథాలాపంగానైనా ఆ కారు నెంబర్ గమనించుంటే పరిస్థితి వేరే విధంగా ఉండుండేది. ఎవరో కేర్లెస్ గా వదిలి వెళ్లారు అని విసుకుంటూ తన కారుని బాగా లెఫ్ట్ చేసుకుని ఆగున్న కారుకి తగలకుండా మార్జిన్ తీసుకుని ముందుకు వెళ్లాడు. మందాకిని ఎంతో ముచ్చట పడితే మారుతి కారు కొనిచ్చాను. ఆమె గురించిన ఊహ మనసుని సోకింది. కారు ముందుకు సాగిపోతోంది. మందాకిని ఆ సందులోకి మళ్ళాక ఇంకో పొరపాటు చేశానని తెలుసుకుంది. నిర్మానుష్యంగా ఉండడమే కాకుండా బాగా చీకటిగా కూడా ఉంది. చాలా దూరం పరిగెత్తడం వల్ల ఆమెకు విపరీతమైన వగర్పుగా ఉంది. అంత వర్షంలో చలిలో కూడా నాలిక పొడారిపోతూ ఉంది. ఆ సందు అక్కడి వాతావరణం చూశాక ఆమెలో భయం మరీ ఎక్కువైపోయింది. ఇహ భరించడం దుస్సాధ్యం అనిపించింది. ఒక పక్క నుంచి దుఃఖం ముంచుకొస్తోంది. ఈ సందు ఎంత దూరం పోతుందో తెలీదు, ఎటు కలుస్తుందో తెలీదు. ఏ ఇంట్లోకైనా పోదామా అంటే దాదాపు అన్ని ఇనప గేట్లతో ముయ్యబడున్నాయి. వాన పడుతూ ఉండడం వల్ల అందరూ తలుపులు బిడాయించుకుని పడుకున్నారు. ఎడం వైపున ఓ ఇల్లు కనిపించింది. ఆ ఇంటికి ప్రహారీ గోడ లేకుండా సింహద్వారం రోడ్డు మీదకుంది. మందాకిని ముందు వెనక ఆలోచించకుండా 2 అంగల్లో దాన్ని చేరుకుని తలుపులు దబదబా బాదింది. లోపల నుంచి ఎటువంటి జవాబు లేదు. ఆమె అణువణువు ఉద్వేగంతో, భయోత్పాతంతో వణుకుతోంది. శక్తినంతా కూడదీసుకుని తలుపుల్ని వరుసగా బాదుతూ ప్లీజ్ తలుపు తీయండి, చాలా ప్రమాదంలో ఉన్నాను అంది హీన స్వరంతో. లోపల ఓ స్త్రీ పురుషుడు పూర్తిగా ఒకరిలో ఒకరు ఇముడున్నారు. బహుశా భార్యాభర్తలా ఏ ఉండొచ్చు. అర్ధరాత్రి పూట మనం ఈ స్థితిలో ఉండగా ఏంటి తలుపు తట్టడం? అతను విసుక్కుంటూ అన్నాడు.
మనం ఈ స్థితిలో ఉన్నట్లు వాళ్ళకి తెలియద్దు. ఆమె నవ్వింది. అతను ఆమె నుంచి విడవడ్డానికి ప్రయత్నించబోయాడు. "ఉహుం," అంది చేతుల్ని అతని చుట్టూ గట్టిగా బిగిస్తూ. "ఎవరో చూసొస్తాను." ఇలాంటి సమయంలో ఎందుకు రావాలి? చావని అతన్ని మళ్ళీ మాట్లాడనివ్వకుండా చేసింది. తలుపులు తడుతున్న మందాకిని చేతుల్లో శక్తి నశిస్తోంది. భయంతో విచలితురాలవుతూ తల తిప్పి చూసి కొయ్యబారిపోయింది. ఆ చీకట్లో సందులోకి మళ్ళుతూ నీడలా ఓ ఆకారం కనిపించింది. ఒక్క క్షణం బతకాలన్న ఆశ తిరిగి తేరుకునేట్లు చేసింది. ఆ ఇంటి వాళ్ళు తలుపులు తీస్తారన్న నమ్మకం లేదు. తనని వెంటాడుతున్న మనిషి ఎంతకైనా తెగించున్నట్లున్నాడు. ఇంకో నిమిషంలో తనని సులభంగా చేరుకుంటాడు. ఆమె అక్కడి నుంచి కదిలి మెరుపులా ముందుకు పోయింది. ఆ వ్యక్తి గమనాన్ని బట్టి అతను పరుగెత్తుతున్నట్లు లేదు, వడివడిగా నడుస్తున్నట్లుంది. బహుశా చీకటిగా ఉండడం దానికి కారణం కావచ్చు. తను సరిగ్గా ఏ ప్రదేశంలో ఉందో అతనికి కనిపిస్తూ ఉండకపోవచ్చు. ఈ స్థితిలో తాను కూడా పరిగెత్తడం తన ఉనికిని పట్టివ్వడమే అవుతుంది. ఆమె వడివడిగా నడుస్తూ ముందుకు సాగిపోతుంది. తల వెనక్కి తిప్పి చూడాలంటే భయంగా ఉంది. అతను రాక్షసుడిలా వెంటాడుతున్నాడు. ఈ సందు దాటి అవతల వీధిలోకి వెళ్ళగలిగితే అక్కడ ఎవరైనా మనుషులు తారసపడి సహాయం లభించొచ్చు. కానీ ఈలోగా ఆమె నడుస్తూనే ధైర్యం తెచ్చుకుని తల వెనక్కి తిప్పి చూసింది. అతను చాలా దగ్గరలో ఉన్నట్లు అనిపించింది. ఒళ్ళంతా గగురు పొడిచింది. ఈ సందు ఎంత పొడుగుందో తెలియడం లేదు. ఎక్కడైనా రక్షణ దొరుకుతుందేమోనని అటు ఇటు చూసింది. చీకటికి అలవాటు పడ్డం వల్ల ఆమె కళ్ళు నిశితంగా చూడగలుగుతున్నాయి. ఒక పక్క కొత్తగా కడుతోన్న ఇల్లొకటి కనిపించింది. అంతకుముందు కొన్ని రోజుల క్రితమే స్లాబ్ పోసినట్లున్నారు. ఇంకా విప్పలేదు. కింద పిల్లర్లు, ఎక్కడికక్కడే కట్టబడిన వెదురు వాసాలు. చింద్రవంద్రగా ఉంది. గత్యంతరం లేక అందులోకి చొరబడింది. కొత్తగా కడుతోన్న ఇల్లంటే అక్కడ వాచ్మ్యాన్ ఉండుండాలి. తనకు అదృష్టముండి అలాంటి మనిషి తారసపడితే. ఆమె ఆతృతగా అటు ఇటు చూసింది. ఎక్కడా మనిషున్న సూచన కానరావడం లేదు. ఎక్కడికక్కడ వెదురు వాసాలు అడ్డొస్తూ ముందుకు నడవడం కష్టంగా ఉంది. అలా వంకర టింకరగా నడుస్తూనే మధ్యలో తల తిప్పి వెనక్కి చూసింది. ఇంటి మొదట్లో ఆ ఆకారం ఓ నిమిషం తచ్చాడి తర్వాత లోపలకు జొరబడుతూ ఉండడం కనిపించింది. ఆమె పాదాలు చొచ్చుబడినట్లయిపోయాయి. ఆ చీకట్లో అతను నరరూప రాక్షసుడిలా గోచరిస్తున్నాడు. ఆ స్లాబ్ కిందకి దూరడం వల్ల తాను మళ్ళీ ఇంకో పొరపాటు చేసిందా? ఆమె నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కాళ్ళు కదలడానికి నిరాకరిస్తున్నాయి. ఎలాగో శక్తినంతా కూడదీసుకుని పిల్లర్ చాటు నుంచి తొంగి చూసింది. అతను లోపలికొస్తున్నాడు. నేల మీద నుంచి పైన రూఫ్ వరకు చంద్రవందరగా సాగున్న వాసాల మధ్య నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కసారి మనిషి జ్వరబడ్డానికి కష్టంగా ఉంటే అడ్డులను తొలగించుకుంటూ దారి చేసుకుంటూ ముందుకు జరుగుతున్నాడు. ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. అప్పుడో సంఘటన జరిగింది. అడ్డును ఛేదించడానికి అటు ఇటు కదిలించడంతో పైన పరంజా ఊగి పెద్ద చొప్పుడుతో ఇటుక ముక్కలు, రబ్బిష్, మట్టి కలుసున్న పదార్థమంతా 10-15 అడుగుల మేర కిందకు కూలిపోయింది. వాసాలు కూడా కొన్ని కూలిపోతూ నిలబడున్న అతని మీద రబ్బిష్ వగేరాలతో పాటు దబదబమని పడిపోవడం స్పష్టంగా చూసింది. తర్వాత తల వెనక్కి తిప్పేసుకుంది. ఒక్క నిమిషం. అంత బరువు మీద పడ్డాక అతనికి తప్పకుండా డ్యామేజ్ జరుగుంటుంది. బహుశా కింద పడిపోయి కదలలేని స్థితిలో ఉండుండొచ్చు. స్లాబ్ అంటే ఎంత కట్టుదిట్టంగా అన్నీ పేరుస్తారో తనకి తెలుసు. తప్పించుకోవాలంటే ఇదే సమయం. ఆమె ఆలస్యం చేయకుండా పక్కకి జరిగి మరో దారి గుండా బయటపడ్డానికి ఎటువైపు సాధ్యమవుతుందో చూసుకుని వాసాలను తప్పించుకుంటూ కదులుతోంది. అడుగడుగు తరుగుతోంది. దాదాపు బయటకొచ్చేసింది. ఇంకో 2-3 గజాలు తర్వాత బయట పడిపోతుంది. భుజం మీద ఏదో వాలినట్టు త్రుళ్ళిపడి తల వెనక్కి తిప్పింది. అతను వెనకే నిలబడున్నాడు. అతని చెయ్యి తన భుజం మీద ఉంది. ఏదో అందామని పెదవి కదపబోయింది. అంతలోనే కళ్ళు మూతలు పడిపోయాయి.